సో ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి హీట్ ఆర్ సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ సన్ స్ట్రోక్ ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి సింటమ్స్ ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ రోజు తెలుసుకుందాం. సో యూజువల్లీ సన్ స్ట్రోక్ అనేది ఎట్లాంటి వాళ్ళకి వస్తుంది అంటే ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకి లేదా ఎక్కువ హై టెంపరేచర్ లో వర్క్ చేసే వాళ్ళకి వస్తుంది. సో దీనికి మెయిన్లీ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే టెంపరేచర్ 104 కంటే ఎక్కువ ఉండడం, ఆర్ఎల్స్ వాళ్ళకి నాజియా సెన్సేషన్ అంటే వామిటింగ్ వచ్చినట్టు సెన్సేషన్ ఉంటుంది, హై హెడేక్స్ ఉంటాయి, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. సో ఈ సన్ స్ట్రోక్ అనేది నెగ్లిజిబుల్ కాదు, ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ అనేది కావాలి. సో ఫస్ట్ మనం చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆ పేషెంట్ ని ఒక కూల్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాలి. ఐదర్ ఏసీ కింద కానీ ఫ్యాన్ కింద కానీ నీడలో కానీ కూర్చోపెట్టి అయితే వాళ్ళు కాన్షియస్ ఉన్నారు అంటే ఓఆర్ఎస్ లేదా వాటర్ తాగిపించాలి. కాన్షియస్ లేరు అంటే మాత్రం ఏమీ తాగిపించొద్దు, చోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ స్కిన్ అనేది డ్రై అండ్ హీట్ ఉంటుంది కాబట్టి మనం తడిబట్టిని అప్లై చేయాలి. అండ్ నెక్, అండర్ ఆర్మ్స్ అండ్ గ్రోయిన్ రీజన్ లో చల్లటి నీరుని అప్లై చేస్తే కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు. యూజువల్లీ హీట్ సన్ స్ట్రోక్ అనేది పిల్లలు బిలో 8 years అండ్ పెద్దవాళ్ళు అబౌవ్ 60 years వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని వీలైనంత బయటికి రాకుండా ఇంట్లో ఉండడం బెటర్. దిస్ ఇస్ డాక్టర్ దినేష్, ER ఫిజిషియన్, శ్రీ మీనాక్షి గ్లోబల్ హాస్పిటల్, నిజాంపేట్.